వెల్కమ్ బ్యాక్. మనం ఈ వీడియోలో ఏం చూస్తామంటే ఓసిఐ ఆర్కెల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసోసియేట్ ఏం నేర్చుకోవాలి, కోర్స్ కంటెంట్లో ఏముంటాయి. ఓకే, లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే కంప్యూట్ ఇంజిన్లో మనం ఎలా క్రియేట్ చేయాలి, కంప్యూట్ ఇంజిన్లో మనం ఏమి ఇన్స్టెన్సెస్. కంప్యూట్ ఇంజిన్ అంటే ఏంటి? ఒక విఎం క్రియేట్ చేస్తాం. ఓకే, ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి అందులో జావా కానీ, పైథాన్ కానీ, ఆరకల్ డేటాబేస్ కానీ, లైక్ ఎనీథింగ్ మనం ఇన్స్టాల్ చేయొచ్చు. అది కంప్యూట్ ఇంజిన్. అలాంటివి మనం నేర్చుకోవాలి కంప్యూట్ ఇంజిన్లో. ఆటో స్కేలింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్లిప్కార్ట్ వచ్చి ఒక ఆఫర్ ఇచ్చింది, బిగ్ బిగ్ థింగ్ ఆఫ్. అలా ఫ్లిప్కార్ట్లో ఏంటి మనకి ఆఫర్స్ ఇన్స్టెంట్గా సమ్ 50% ఆఫ్, 60% ఆఫ్ అన్నప్పుడు ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. ఫోర్స్ అంటే ఏంటి? లైక్ ఆ అప్లికేషన్ మీద ఎక్కువ హిట్స్ ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆటో స్కేలింగ్ ఆటోమేటిక్గా. ఇంతకుముందు మన ఓల్డ్ టెక్నాలజీ ఆన్ ప్రెమిసెస్లో ఆటో స్కేలింగ్ జరగదు, ఇంకొక ఇన్స్టెన్స్ యాడ్ అవ్వలేదు. ఓకే, అంతే కదా. ఒక మిషన్, ఇప్పుడు నాకు ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్లో జావా ఇన్స్టాల్ అయింది. ల్యాప్టాప్లో జావా అప్లికేషన్ని 100 మెంబర్స్ యాక్సెస్ చేయగలుగుతారు, 200 మెంబర్స్ యాక్సెస్ చేయగలుగుతారు, అంతే. ఓకే, ఇంకా 400, 500 అంటే ల్యాప్టాప్ హ్యాంగ్ అయిపోతుంది. సేమ్ కేసు. అలాంటి కేసెస్లో ఇంకొక ల్యాప్టాప్ యాడ్ అవ్వాలి, ఇంకొక ల్యాప్టాప్ యాడ్ అవ్వాలి. ఈజీ వర్డ్స్ అని చెప్తున్నాను. అలాంటి ఆటో స్కేలింగ్ ఉంటుంది. అలాంటివి మీరు చేయొచ్చు. ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ క్రియేట్ చేయటం అంటే ఏంటి? లైక్ లైక్ సీడీ అనుకోండి, ఒక సీడీగా తయారు చేసుకోవచ్చు. దానికి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్లన్నీ లోడ్ చేసేసి ఆ ఇమేజ్ని ఒక అప్లికేషన్కి యూస్ చేసుకోవచ్చు, ఇంకొక అప్లికేషన్స్కి యూస్ చేసుకోవచ్చు. అలాంటివన్నీ కంప్యూట్ ఇంజిన్లో వస్తాయి. మెయింటెనెన్స్, ప్యాచింగ్స్ కూడా ఉంటాయి కదా, అలాంటి ప్యాచింగ్స్. నార్మల్ విఎం అంటే ఏంటి, బేర్ మెటల్ అంటే ఏంటి, ఇవన్నీ కంప్యూట్ ఇంజిన్లో వస్తాయి. ఓకేనా, ఇలాంటివన్నీ. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్, విపిఎన్ అంటారు జనరల్గా. లైక్ ఏడబ్ల్యూఎస్లో కానీ అండ్ జీసీపీలో కానీ, ఇక్కడ విసిఎన్, వర్చువల్ క్లౌడ్ నెట్వర్క్స్. ఏంటి? ఇందులో సబ్నెట్స్ వస్తాయి, గేట్వేస్ వస్తాయి, అండ్ పియర్ టు పియరింగ్. సబ్నెట్ అంటే ఏంటి, పబ్లిక్ ఐపీ అంటే ఏంటి, ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఏంటి, రౌటింగ్ అంటే ఏంటి, ఇంటర్నెట్ గేట్వే అంటే ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇది సెకండ్ వన్ విసిఎన్లో. థర్డ్ వన్ వచ్చి ఈ కనెక్టివిటీ అంటే ఏంటి? ఒక విపిఎన్ నుంచి ఇంకొక విపిఎన్. ఓకే, అంటే విపిఎన్ అంటే ఏంటి? ఒక 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 ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ వర్డ్స్లో, ఒక ల్యాప్టాప్ నుంచి ఇంకొక ల్యాప్టాప్ కనెక్షన్స్. ఇప్పుడు కేబుల్ల ద్వారా కనెక్ట్ అవుతాం, వైఫై నుంచి కనెక్ట్ అవుతాం, అది ఓకే జనరల్గా. బట్ ఓకే, ఇక్కడ మన వైఫై కాదు కదా. ఇలాంటివి ఏంటి, ఎలా కనెక్ట్ అవుతాం, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. లోకల్ పియరింగ్ అంటే ఏంటి, రిమోట్ పియరింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. డిఎన్ఎస్ ఏంటి? డొమైన్ నేమ్, google.com, yahoo.com. వాటి ట్రాఫిక్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఇవన్నీ ఇందులో వస్తాయి. ఓకేనా, డిఎన్ఎస్లో. ఫిఫ్త్లో లోడ్ బ్యాలెన్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్.com అనుకోండి. ఫ్లిప్కార్ట్.com అంటే ఏంటి? ఒకే ఫోర్స్ మీద మనము అలా ఒకే వెబ్సైట్ మీద సమ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ బి కనెక్టింగ్, రైట్? అలాంటి కేసెస్లో ఫోర్స్ ఎక్కువైంది అనుకోండి. ఫోర్స్ ఎక్కువైతే ఏమవుతుంది? ఇన్స్టెంట్గా మన ల్యాప్టాప్ క్రాష్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాపే అనుకోండి. ఓకే, అలాంటి కేసులో ఇన్స్టెంట్గా ఇంకొక మిషన్ స్టాండ్ బై లాగా లోడ్ బ్యాలెన్స్ అవ్వాలి, మన లోడ్ బ్యాలెన్సింగ్. అలాంటి లేయర్ 7, లేయర్ 4 అంటే ఏంటి? లేయర్ 4 అన్నది జనరల్ నార్మల్ లోడ్ బ్యాలెన్సర్. లేయర్ 7 అన్నది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఇవన్నీ మనం చూస్తాం. నెక్స్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను మీకు అన్నీ చెప్తూ వస్తాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కంటెంట్. ఓకే, డిప్లాయ్మెంట్, బ్లాక్ స్టోరేజెస్. మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను స్టోరేజ్ అంటే ఏంటి, స్టోరేజ్ మెయింటైన్ చేయాలి.
బ్యాకప్స్ మెయింటైన్ చేయాలి. ఆర్కల్ బ్యాకప్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఈ బ్యాకప్లో స్టోరేజ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ బ్లాక్ స్టోరేజ్ అంటాం. ఇందులో చాలా స్టోరేజెస్ ఉంటాయి. ఫైల్ స్టోరేజ్ అని ఎలా కాన్ఫిగర్ చేయాలి ఇవన్నీ డిస్కస్ చేయాలి. ఇలాంటి బ్లాక్ స్టోరేజ్, డిప్లాయ్మెంట్, కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ అందులో రావాలి. ఫైల్ స్టోరేజెస్ ఈ 3 ఓకే. బ్లాక్ స్టోరేజ్, ఆబ్జెక్ట్ స్టోరేజ్, ఫైల్ స్టోరేజెస్ ఇవన్నీ మనం నేర్చుకోవాలి. అన్ని స్టోరేజ్ రిలేటెడ్. స్నాప్షాట్స్ అంటే ఏంటి, ఇప్పుడు గూగుల్ డ్రైవ్ లాంటిది, ఓకే, గూగుల్ డ్రైవ్ లాంటిది ఎలా క్రియేట్ చేసుకుంటాము, ఎలా కాన్ఫిగర్ చేసి ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి, ఇవన్నీ మనం స్టోరేజ్ కింద వస్తాయి. 3 బ్లాక్ స్టోరేజ్, ఆబ్జెక్ట్ స్టోరేజ్, ఫైల్ స్టోరేజ్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. 8, 7, 6 చాప్టర్స్. 9th ఏముంటాయి, 9th చాప్టర్లో డేటాబేసెస్, ఆర్కల్ డేటాబేస్ గురించి, అందులో డేటాబేస్ సిస్టమ్స్, అటానమస్ అండ్ మెయింటెనెన్స్ ఎలా చేస్తాం, మానిటరింగ్ ఎలా చేస్తాం, టైం జోన్ ఎలా సెట్ చేస్తాం, మైగ్రేషన్స్ ఎలా చేస్తాం, ఆర్కల్ కాకుండా MySQL ఎలా కాన్ఫిగర్ చేస్తాం, ఈవెన్ పోస్ట్గ్రీస్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది డేటాబేసెస్లో. ఓకే. అబ్జర్వబిలిటీ అండ్ మెయింటెనెన్స్. అబ్జర్వబిలిటీ మెయింటెనెన్స్ అంటే సింపుల్, అబ్జర్వ్ చేస్తావు అంటే మానిటరింగ్. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ మానిటర్. ఏం జరుగుతోంది, ఏం అప్లికేషన్, మనకి జనరల్గా మానిటరింగ్ చేయాలి కదా, జస్ట్ ఏం జరుగుతుంది, అలారం, సంథింగ్ గోస్ రాంగ్, ఏదైనా ఫెయిల్ అయింది అనుకుంటే మనము అలారం సెట్ చేసుకోవాలి మన ఈమెయిల్ ఐడికి. ఆ ఈమెయిల్ ఐడి నుంచి ఏ విధమైన SLAs, సివియారిటీ 1, సివియారిటీ 2 ఇలాంటివన్నీ కాన్ఫిగర్ చేసుకోవాలి. ఎలా మానిటరింగ్ చేయాలి ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే ఐఏఎం అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డీబీఏకి ఏం పర్మిషన్స్ ఇవ్వాలి, ఇంకొకడు డెవాప్స్ ఇంజనీర్ వాడికి ఏం పర్మిషన్స్ ఇవ్వాలి, ఇంకొకడు ప్లాట్ఫామ్ ఇంజనీర్ వాడికి ఏం పర్మిషన్స్ ఇవ్వాలి. ఇలాంటి పర్మిషన్స్, ట్యాగ్స్ రాయటము, కంపార్ట్మెంట్స్ని మెయింటైన్ చేయటము, గ్రూప్స్ని క్రియేట్ చేయటము, పాలసీస్ రాయటము, ఇవన్నీ ఆథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చేయాల్సి వస్తుంది యాజ్ ఏ ఆర్కల్ క్లౌడ్ ఇంజనీర్. ఓకే. దెన్ సెక్యూరిటీలో ఏంటి, సెక్యూరిటీ మీకు తెలిసిందే. మనం సెక్యూరిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ఉంది, వాట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ మనం పెడదాము, ఒక సెక్యూరిటీని పెడదాం. ఓకే. ఒక పెద్ద అపార్ట్మెంట్, సర్వీస్ అపార్ట్మెంట్స్ కాకుండా నార్మల్ లైక్ ఏంటంటారు గేటెడ్ కమ్యూనిటీ, అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నార్మల్ సెక్యూరిటీ కాకుండా మనకి ఒక అప్లికేషన్ ఉంటుంది వాళ్ళకి. సపోజ్ ఎవరైనా రావాలి అంటే వాళ్ళు ఒక ఇండికేషన్ ఇస్తారు, ఓకే ఇతను మీకు తెలిసినాడా లేదా, జస్ట్ ఎస్ ఈజ్ ఏ తెలుసు, ఓకే అలౌ చేస్తారు. ఇలాంటి సెక్యూరిటీని అంతా మనం మెయింటైన్ చేయాలి. మనం ఎలా కాన్ఫిగర్ చేయాలి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. వ్యాలెట్ అంటే ఏంటి, బ్యాస్టన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకే. ఇలాంటి బేసిక్స్ ఇవి మీకు ఈ 12 చాప్టర్స్ చాలా ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. ఇవన్నీ నేర్చుకుంటే ఆల్మోస్ట్ యూ కెన్ కవర్ ఆర్కల్ క్లౌడ్ ఇంజనీర్ విత్ డెవాప్స్ కూడా కొన్ని వస్తాయి, CI/CD పైప్లైన్ కొద్దిగా. ఓకేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని 1 by 1 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ఈవెన్ డెమో కూడా ఇస్తూ ఉంటాను. ఇవి నేర్చుకుంటే మీకు సరిపోతుంది. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నా ఈమెయిల్కి మెయిల్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి.